హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వేవ్స్. ఈ రోజు అయితే కనుక మళ్ళీ ఎక్సెల్ సైజ్ మా ఓన్ స్టిచ్చింగ్ జ్యోతి కాటన్ నైటీస్ అయితే కొన్ని వచ్చాయండి. మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను కదా ఎక్సెల్ సైజు. నాకు ఎక్కువ ఎక్సెల్ సేల్ అవుతుంది కాబట్టి కంటిన్యూగా ఎక్సెల్ వీడియోస్ పెడుతున్నాను. నెక్స్ట్ డబల్ ఎక్సెల్ సైజ్ వీడియో అయితే పెడతానండి. డబల్ ఎక్సెల్ అడిగే వాళ్ళకి చెప్తున్నా. మేము ఓన్గా కుట్టించే నైటీస్ అయితే వన్ సైడ్ చెస్ట్ 25 వస్తుంది. ఇది కుట్టేవాడిని బట్టి ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా ఉండొచ్చు. మీకు ఒకవేళ 25 కంపల్సరీ కావాలన్న వాళ్ళైతే నాకు ఒకసారి మెన్షన్ చేయండి. 25 ఒకసారి చెక్ చేసి పెట్టండి అని. ఒకవేళ ఏమైనా తక్కువ ఉంటే మీరు వేరే నైటీ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ హ్యాండ్ లూజ్ అయితే 8 వస్తుంది. హ్యాండ్ పొడవు అయితే కనుక 7.5 అట్లా వస్తుందండి. మీకు ఒకవేళ చెస్ట్ లూజ్ సరిపోయి ఓన్లీ హ్యాండ్ లూజ్ సరిపోదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ కొద్ది ఖర్చు ఉంటుందండి లోపల. అలాగే డబల్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. హైట్ అయితే 56 అండి. ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క మెజర్మెంట్ వస్తుంది కాబట్టి మీరు నా దగ్గర తీసుకునే వాళ్ళైతే కనుక ఏ వీడియో అయినా స్టార్టింగ్లో మెజర్మెంట్ చెప్తాను, ఒకసారి మెజర్మెంట్ చూసే తీసుకోండి మ్యామ్. ఇవి అన్ని క్లోజ్ నెక్స్, ఫ్రంట్ ఓపెన్లో కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ప్రైస్ వచ్చి 410 అండి. క్లోజ్ నెక్స్ 410. ఇప్పుడు నేను వీడియోలో ఏదైతే మెన్షన్ చేస్తున్నానో అది ఫిక్స్డ్ ప్రైజే ఉంటుందండి. హోల్సేల్ లేదు, సిఓడి ఆప్షన్ కూడా లేదు. అంటే ఒకవేళ 10 పీసెస్ అట్లా తీసుకుంటే మనం తగ్గిస్తారని అడుగుతున్నారు కదా, అట్లా ఏమి ఉండదు మ్యామ్. ఫిక్స్డ్ రేట్సే ఉంటాయి. ఒకవేళ ఎక్సెల్ సైజ్ ఇంత ప్రైజా అనుకునే వాళ్ళు సేమ్ జ్యోతి కాటన్లోనే రెడీమేడ్లో 320లో కూడా ఉన్నాయి, అవి చూడండి. ఇప్పుడు నా దగ్గర ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నార్మల్ డబల్ ఎక్సెల్ సైజు 26 చెస్ట్ లూజ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఇది ఇంత విడ్త్ కూడా రాదు, నార్మల్గా చెప్తున్నా. అంటే ఇది ఆల్మోస్ట్ డబల్ ఎక్సెల్ సైజ్ అంత వస్తుంది. మెయిన్గా ఈ నైటీస్ ఎట్లా ఉంటాయంటే అండి, ఎక్సెల్ టైట్ అయిపోయింది, డబుల్ ఎక్సెల్ లూజ్ అయిపోయింది రెడీమేడ్ నైటీస్లో. అట్లా మిడిల్గా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇవి సూట్ అవుతాయి. అందుకే ఎక్సెల్ సైజ్ నాకు ఎక్కువ సేల్ అవుతాయి కాబట్టి ఎక్కువ ఎక్సెల్ కుట్టిస్తాను. ఇవన్నీ కూడా క్లోజ్ నెక్స్ అయితే ఉంటాయండి. సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాము, ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తామండి. ఇప్పుడు నార్మల్గా మీరు రెడీమేడ్ నైటీస్ కొని ఒకవేళ రీస్టిచ్ చేయించుకుంటారు, కానీ ఇలా షోల్డర్లు ఇవన్నీ కట్ చేసి కుట్టారు కదండి. ఇవి మెయిన్గా షోల్డర్లు అవన్నీ కూడా కరెక్ట్గానే వస్తాయి మీకు. ప్లస్ ఫ్రంట్ ఏమో ప్రిల్స్ ఎక్కువ వస్తాయి, బ్యాక్ సైడ్ అయితే తక్కువ వస్తాయి ప్రిల్స్ కొద్దిగా. అంటే నేను ఎప్పటి నుంచో కుట్టించి అమ్ముతున్నానని చెప్పా కదండి, అప్పటి నుంచి ఇవి అలవాటు పడిన కస్టమర్స్ ఇట్లాగే లైక్ చేస్తారు. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సమానంగా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుని కుట్టించుకోవచ్చు. కానీ ప్రైస్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. ఫోన్లోకి రియల్కి కలర్ అయితే కొద్దిగా కలర్ చేంజ్ లాగా కనిపిస్తుంది మీకు. కొన్ని డార్క్ ఉన్నాయి, లైట్ ఉండొచ్చు, లైట్ ఉన్నాయి, డార్క్ ఉండొచ్చు. మీరు ఎవరైనా ఫస్ట్ టైము చెక్ చేసుకోవడానికి, క్వాలిటీ చెక్ చేసుకోవడానికి అట్లా ఏమైనా డౌట్ ఉంది అంటే కనుక ఫస్ట్ ఒకటి వాడి చూసి తీసుకోండి. ఇవన్నీ కూడా క్లోజ్ నెక్స్ అండి. ప్లస్ ఇలా లోపల కొద్దిగా నెక్ ప్యాటర్న్ దగ్గర ఇక్కడ వరకు ఫ్యాబ్రిక్ వేసి స్టిచ్ చేస్తాము లోపల, ఇలా నార్మల్గా వైట్ కలర్ది. ఏమన్నా అది ఫ్యాబ్రిక్ అండి ఇంతకుముందు చాలా స్టిఫ్నెస్ ఉండేది, ఇప్పుడు కొద్దిగా పలచగా ఉంది అని అట్లా అంటున్నారు ఓల్డ్ కస్టమర్స్. ఫ్యాబ్రిక్ మామూలుగా నాకు కూడా అర్థమవుతున్నాం, ఇంతకుముందు చాలా స్టిఫ్నెస్ ఉండేది, కానీ ఇప్పుడు అసలు అంత మందం అయితే రావట్లేదు, తక్కువగానే ఉంది. మళ్ళీ కొంతమంది కస్టమర్స్ మందం ఉందా అండి అని అడుగుతున్నారు కదా, అలాంటి వాళ్ళే ఒకటి వాడి చూడండి అని చెప్తుంది. ఎందుకంటే కొంతమంది సేమ్ ఇదే నైటీనే మందం ఎక్కువ ఉందండి, కొద్దిగా పలచగా ఉండే లేవా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఒక్కొక్కరు ఒపీనియన్ బట్టి ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు నా దగ్గర ఏ నైటీ అయినా ప్లీజ్ ఒకటి వాడి చూసి తర్వాతే మీరు కంటిన్యూ చేయండి. ప్రైస్ ఎక్కువ అనుకునే వాళ్ళకేమో జ్యోతి కాటన్లో సేమ్ ఎక్సెల్ సైజు 320లో కూడా ఉన్నాయండి. ఇవి క్లాతులు పలచగా అంటే పలచగా ఏమి ఉండవండి, ఇంతకు ముందు అంత మందం అయితే లేవు, కానీ క్లాతులు అయితే పలచగా ఏమి ఉండవు, కొద్దిగా స్టిఫ్నెస్ ఉంటుంది. ఒక 2-3 వాషెస్కి స్టిఫ్నెస్ వస్తుంది కూడా. డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా చాలా రోజులు గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వీడియో అయితే పెడతాను.
అంటే వీడియో పెట్టట్లేదని మీరు నార్మల్గా ఎవరైనా కావాల్సిన వాళ్ళు అలా మీకు కావాలి అంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఉన్నాయి మీకు ఫొటో సెండ్ చేస్తాను నేను. ఎవరైనా డైరెక్ట్ షాప్కి రావాల్సిన వాళ్ళు విజయవాడ పట్టమట సెంటర్లో ఉంటుందండి. పట్టమట మీసేవ ఆపోజిట్లో వస్తుంది, బందర్ రోడ్ మీదే ఉంటుంది షాప్ అయితే. ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకేమో షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. సింగిల్ అయితే 60, 2 to 4 నైటీస్ అయితే 100 రూపీస్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్. అలాగే నైటీ పెట్టికోట్స్ కూడా ఉంటాయండి. బనియన్ క్లాత్ జ్యోతిక అయితే 190 రూపీస్, బ్రాండెడ్ అయితే 330, అలాగే 450లో కూడా ఉంటాయి. పాప్లైన్ క్లాత్తో పెట్టికోట్స్ కుట్టిస్తాము, అవి అయితే కనుక 250 రూపీస్ పడుతుందండి. ఇవేమో ఫ్రంట్ ఓపెన్ 4 బటన్స్, ఫీడింగ్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. నార్మల్గా జిప్స్ ఫెయిల్ అవుతాయనో లేకపోతే జిప్ పట్టేస్తుందనో అట్లా ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళకైతే, అంటే ఫీడింగ్ వాళ్ళకి చెప్తున్నా, చిన్నపిల్లలకి ఏమైనా జిప్ తగులుద్ది అట్లా అని డౌట్ ఉంటే ఇట్లా బటన్స్ మోడల్ తీసుకోవచ్చు. ఎక్కువ అయితే జిప్ నైటీస్ ఎప్పుడు కూడా రెడీగా ఉండవు, చాలా తక్కువ. అయినా కూడా కొంతమంది ఇష్టపడే వాళ్ళకి ఒకవేళ ముందే మీరు ఆర్డర్ ఇచ్చి కావాలి అంటే కుట్టించుకోవచ్చు, అవి కుట్టిస్తాము. ఇప్పుడు ఏవైతే చూస్తున్నారో ఇది 420 అండి ప్రైస్, ఇది 410 అని చెప్పా కదా, ఇది 420. మ్యామ్ మళ్ళీ మీరు వీడియో కింద ప్రైస్ ఎంత అని పెడుతున్నారు, ఇవి అయితే ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ కాబట్టి నేను 410, 420 అని చెప్పగలను. వేరే నైటీస్ ఉంటాయి కదా, అవి మిక్స్డ్ ప్రైజెస్లో ఉన్నాయి, ప్రైస్ ఎంత అంటే మీరు ఏదో అడుగుతున్నారు అనేది నాకు తెలియదు కాబట్టి స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నేను అది మీకు మెజర్మెంట్స్ ప్రైజెస్ అన్నీ ఆల్మోస్ట్ వీడియోలో మెన్షన్ చేసే ఉంటాను. మీరు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఫుల్ వీడియో చెక్ చేస్తే బాగుంటుంది. అలాగే వాట్సాప్లో ఉట్టిగా హాయ్ అని పెడుతున్నారు, అలా కాకుండా మీకు ఏం కావాలి అనేది కొద్దిగా క్లియర్గా మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొంతమంది వాట్సాప్లో అసలు రిప్లై ఇవ్వలేదు అని అంటున్నారు. 100% నేను అందరికీ రిప్లై కంపల్సరీ ఇస్తానండి. కాకపోతే అంతకుముందు ఎవరన్నా వాట్సాప్లో ఫోటోలు పెట్టండి అని చెప్పి 1-2 సార్లు నన్ను ఏమైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు కదండి, అంటే ఊరికే టైంపాస్కి ఫోటోలు పెట్టండి అనే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి నేను బ్రాకెట్లో సేవ్ చేసుకుంటాను. వీళ్ళు పిక్స్ పెట్టి తీరా సెలెక్ట్ అయినాక ప్రైస్ చెప్తాను ముందే అక్కడికి, అంతా ఓకే అయినాక వాళ్ళు ఉన్నాయి అని చెప్పినా కూడా రిప్లై ఇవ్వరు అనమాట. ఇంకా ఏమున్నాయి పెట్టండి, ఇంకా XXL ఏమున్నాయి పెట్టండి అట్లా అడిగినప్పుడు అక్కడికి ఫస్ట్ 1, 2, 3 టైమ్స్ కంపల్సరీ ఫొటోస్ పెడతాను. ఆయన కూడా కావాలని టైంపాస్ చేసే వాళ్ళ వరకు నంబర్ బ్రాకెట్లో పెట్టుకుంటాను. అలాంటి వాళ్ళకైతే రిప్లై ఇవ్వట్లేదు అంతే. నార్మల్గా కావాలి అనుకునే వాళ్ళకి కంపల్సరీ రిప్లై ఇస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.